టీజీ వెంకటేష్ గారు మాట్లాడినారు. 75 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు ఉంటుంది ఆయనకి. ఎవరికి? టీజీ వెంకటేష్ గారికి. ఆయన నా పేరు ప్రస్తావించకుండా నిన్న మొన్నటి వరకు నాకు కొంచెం ఇష్టం ఉన్నింది, ఆ ఇష్టం కూడా పోయింది, ఇప్పటి నుంచి మేము కూడా ఏందో మా కథ ఏందో చూపిస్తాము. వాస్తవం చెప్పాలంటే సార్, నిజం చెప్తాను సార్, టీజీ వెంకటేష్ గారు మీరు కూడా చూస్తుంటారు, నాకు మీరంటే కూడా చాలా అభిమానము, రెస్పెక్ట్ సార్. దేశవ్యాప్తంగా ఒక పేరు, ఒక గుర్తింపు ఉన్న నాయకులు మీరంటే కూడా నాకు చాలా రెస్పెక్ట్. కానీ ఎప్పుడైతే నిన్న మీరు మాట్లాడిన మాటలు విన్నానో మీ పైన ఉండే ఆ రెస్పెక్ట్ కూడా పోయింది సార్. మీకు ఎట్టయితే నా మీద ఇష్టం పోయిందో మీ పైన రెస్పెక్ట్ కూడా నాకు పోయింది. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు ఎంత డబ్బులైనా పెడతా, ఎంత డబ్బునైనా వారేస్తా, మీడియానైనా కొంటా, పోలీసునైనా కొంటా, జ్యుడిషియరీనైనా కొంటా, రాజకీయ నాయకులైనా కొంటా, నా ముందు ఎవడైనా కూడా బానిసల్లాగా బతకాల్సినంత అహంకారంతో మాట్లాడినారు సార్ మీరు. మీ వయసుకు మీరు మాట్లాడే మాటలు కానే కాదు. పిల్లల మేమేమన్నా మాట్లాడుకోవచ్చు, అట్లీస్ట్ మీ కొడుకైనా మాట్లాడవచ్చు, కానీ సార్ మీరు మాట్లాడే మాటలు కానే కాదు సార్. ఏమంటున్నారు సార్ మీరు? రాయలసీమలో మీసాలు తిప్పుకొని తిరిగిన వాళ్ళు కూడా నా ముందర మీసాలు దించుకున్నారంట. ఎవరో 4 పేర్లు చెప్తే సార్ ఇంటా సార్ నేను కూడా. ఎవరు వాళ్ళు మీసాలు దించుకునే వాళ్ళు? బైరెడ్డి రాజశేఖర రెడ్డే, మా కాడసాని రాంభూపాల్ అన్ననా, లేకుంటే మా ఎదురూరు విష్ణు అన్ననా, లేకుంటే కేఈ ప్రభాకర్ గారా? ఎవరు వాళ్ళు? మీసాలు దించుకునే వాళ్ళు ఎవరు సార్? పేర్లు ఉంటాయి కదా, చెప్పొచ్చు కదా పేర్లు కూడా. అంత మాట అన్నోళ్ళు నాకు తెలిసి మీ ముందర కిందికి దించుకొని మీసాలు దించుకొని ఉండేది ఒకటే ఆయన్నే, ఆయన సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ఆయనకు మీసాలు లేవు. కాబట్టి ఇంతగా మీరు ఒక విమర్శను తీసుకోలేని స్థాయిలో ఉంటే ఎట్టా సార్?